ఏడవకు, తను ఇప్పుడు బానే ఉంది, సో ఏడవకు, ధైర్యం చెప్పుతాను. నేను ఎపిసోడ్ లో ఈ సీన్ లో కళ్యాణ్ బాధపడతాం చూసి మీలో ఎంతమందికి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయో నాకు చెప్పండి. నాకైతే మాత్రం చాలా బాధ అనిపించింది. ఈ తనూజ పడిపోవడము, ఇంకా కళ్యాణ్ ఎపిసోడ్ చూశాక చాలా మంది ఇది ఫేక్ అని చెప్పేసి సీరియల్ యాక్టింగ్ అని అంటున్నారు. కానీ అస్సలు కాదు. ఎందుకంటే కళ్యాణ్ కి తనూజ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఒక మామూలు కామనర్ గా వచ్చిన తనకి అప్పటికే చాలా మంచి స్థాయిలో ఉన్న తనూజ హౌస్ లో ఎవ్వరూ తనకి సపోర్ట్ చేయనప్పుడు తనకి సపోర్ట్ చేసిందన్న రెస్పెక్ట్ కళ్యాణ్కి ఉంది. అలాగే కళ్యాణ్ కెప్టెన్ అవడానికి కూడా మెయిన్ రీజన్ తనూజనే. వాళ్ళిద్దరూ కష్టపడి ఆడినా కూడా లాస్ట్ రౌండ్ లో తనూజ దీని కోసం సాక్రిఫైస్ చేయటం వల్లనే కళ్యాణ్ కెప్టెన్ అవ్వగలిగాడు. సో ఆ రెస్పెక్ట్ అనేది కళ్యాణ్ కి ఖచ్చితంగా తనూజ మీద ఉంది. మామూలుగా మనం సాధారణంగా ఎవరికైనా దెబ్బ తగిలితేనే మనం అయ్యో పాపం అంటాం కదా. మరి 40 days నుంచి వాళ్ళు హౌస్ లో కలిసి ఉంటున్నారు. అది ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటున్న వాళ్ళకి ఒక దాంట్లో ఒకళ్ళకి బాగోకపోతే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది, వాళ్ళకి ఎంత ఫీలింగ్ వస్తుంది. అది ఖచ్చితంగా మనం ప్యూర్ అనే అనుకోవాలి. వీళ్ళిద్దరు బాండింగ్ కూడా నాకు ఎలా అనిపిస్తుంది అంటే సీతారామం మూవీలో మృణాల్ ఠాకూర్ ఇంకా దుల్కర్ సల్మాన్ ఇద్దరు ఉంటారు కదా, అలా అనిపిస్తుంది అనమాట నాకు కళ్యాణ్ ని తనుజాని చూసి. మీకేమనిపిస్తుందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. గెట్ వెల్ సూన్ తనుజ.